ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క నూతన దిన ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనమును చదువుకుందాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉంటుందంటండి. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలము నీ కొరకే. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితిని బయట భయపడుతూ ఉన్నావు? నీకు కలిగిన కుటుంబంలో, నీ అంతరంగంలో ఏ పరిస్థితిని బట్టి భయపడినా మరి ఆ భయము నిన్ను ఇంకా కృషింప చేయటానికి, నశింప చేయటానికే పనికొస్తుంది. కానీ నీవు దేవుని యందు భయభక్తులు, అవును, నాకు భయపడు వారి మీద తరతరములకు కూడా ఆయన కనికరం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలము దేవుని యందు భయభక్తులు నిలుపు. నీకు కలిగిన ప్రతి భయము నుంచి ఆయనే నిన్ను విడిపించే దేవుడు. ఏ స్థితిని బట్టి నీవు భయపడుతున్నా, ఏ స్థితిని బట్టి నీవు కలవరపడుతున్నా, ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మరి నిర్భయంగా జీవిస్తారు. ఎందుకనగా తరతరములకు ఆయన కనికరము, ఆయన కటాక్షము, ఆయన కృప, ఆయన దయ, సంరక్షణ నీకు లభిస్తాయి, సమృద్ధిగా లభిస్తాయి. అవును ప్రియ దేవుని బిడలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ పరిస్థితులనైనా ధైర్యముతో ఎదుర్కొనగలిగిన సామర్థ్యతను, శక్తిని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన కనికరము తరతరములు ఉంటుంది అని చెప్తున్నాడు. ఆయనకు భయపడు వారి విషయంలో ఆయనకు భయపడుతున్నావా? ఈ లోక మనుషులకు భయపడుతున్నావా? నీ పరిస్థితులకు భయపడుతున్నావా? ఏ పరిస్థితిని బట్టి భయపడుతున్నావు? ఆ భయము నిన్ను రక్షించదు. ఆ భయము నిన్ను ఏ విధముగా సంరక్షించదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారికి తరతరముల వరకు కూడా ఆయన కనికరం ఉంటుంది, ఆయన కటాక్షం ఉంటుంది, ఆయన సహాయం ఉంటుంది. కాబట్టి ఉదయకాలము, అవును ప్రభు, ఆనాడు ప్రభు అనేక మంది రోగులను చూసి వారిపైన కనికరపడి వారిని పిలిచి స్వస్థపరిచిన దేవుడుగా ఉన్నాడు. వారిపై జాలి చూపి, అవును, ఆ శ్రమగల పరిస్థితి నుంచి, ఆ దీన స్థితి నుంచి, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరము కలిగిన దేవుడు. కనికరము గల వారు పట్ల ఆయన కనికరమును చూపిస్తానంటూ ఉన్నాడు. అవును, కనుక నీ హృదయ కాఠిన్యత ఒకవేళ దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నదేమో, దేవుని యొక్క మరి కృపతో, ఆయన దయతో, అవును ప్రభువా, నా యొక్క జీవితం నీ కృప ద్వారా, నీ యొక్క కటాక్షము ద్వారానే ఈరోజున నేను నూతన జీవములోనికి, మరి యొక్క నూతన ఆయుష్కాలపు దినములోనికి నేను ప్రవేశించాను అని దేవుణ్ణి స్తుతించు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారిని ఆయన తరతరముల వరకు ఆశీర్వదిస్తానంటున్నాడు. తరతరములకు ఆయన కనికరము వారి బిడ్డల పైన నిలుపుతానంటూ ఉన్నాడు. ఇంకెందుకు నీకు భయం? ఇంకెందుకు నీకు చింత? ఇంకెందుకు నీకు దుఃఖం? ఆయన దయ ఉంది, ఆయన కనికరం ఉంది. అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను విడిపిస్తుంది, అది నిన్ను సరిచేస్తుంది, అది నీకు విజయాన్ని ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా, అది ఏ సమస్య అయినప్పటికీ కూడా, దేవుని యొక్క కనికరము నీ పైన ఉంటే నీకు ఏ భయము, ఎవ్వరు కూడా నిన్ను ఏమి చేయలేరు. ఆయన కనికరము కలిగిన మరి చూపు, ఆయన కనికరము కలిగిన హస్తము, ఆయన రెక్కల నీడలో ఆయన నిన్ను భద్రపరిచే దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఇటువంటి యేసయ్యను, ఇటువంటి శక్తి కలిగిన, జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఎటువంటి కూడా పరిస్థితులకు, అవును, అన్నాడు దావీదంటూ ఉన్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు కదా, నేను జీవము కలిగిన దేవుని బిడ్డను అంటూ ఉన్నాడు. అవును, గొలియాతు ఎంతో గంభీరంగా మరి కనిపిస్తున్నప్పటికీ, భయము కలిగించే విధంగా కనిపిస్తున్నప్పటికీ,
దేవుని యొక్క భయము కలిగిన దావీదుకి గొలియాతును చూసినప్పుడు భయము కలుగలేదు. ఎందుకంటే అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఈ లోక పరిస్థితులకు, ఈ లోక మనుషులకు బెదరక, భయపడక, దేవుని ప్రేమించి దేవుని హృదయానుసారంగా నడుచుకున్న వ్యక్తి గనుక ఏ స్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలుగుబంటిని అలాగే సింహమును చీల్చివేశాడు. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఏ పరిస్థితి అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు కదండి. వారిపైన తరతరములకు ఆయన కనికరం ఉంటుంది. నీపైన, నీ కుటుంబం పైన, నీ బిడల పైన దేవుని యొక్క కనికరము, ఆయన కటాక్షము, ఆయన ఆశీర్వాదము ఉండాలని ఆశించు. అవును ప్రభువా, నేను, నా కుటుంబము నీ యందు భయభక్తులు కలిగి, ఆనాడు యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. అటు రీతిగా నీవు కూడా యెహోవాను సేవించినట్లయితే, ఆయన యందు భయభక్తులు నిలిపినట్లయితే, ఏ పరిస్థితికి నీవు భయపడక, బెదరిక, కృంగిపోక, నిశ్చింత కలిగి, సంతోషముతో, సమాధానముతో ఈ దినచర్యను ఆరంభించు. ప్రభు కృప, కనికరము మెండుగా తరతరములకు నీ కుటుంబం పైన ఉండును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారిపైన తరతరముల వరకు నీ కనికరం ఉంటుంది. అవును ప్రభువా, ఎవరిపైన నీ కనికరము, నీ కటాక్షం ఉంటుందో వారు ఏ విషయంలో భయపడిన అవసరం లేదు, ఆందోళన చెందవలసిన అవసరం లేదు, కృంగిపోనవసరం లేదు. ఎందుకంటే నీ కనికరము కలిగిన హస్తం వారిని ఆదుకుంటుంది, వారిని విడిపిస్తుంది, వారిని రక్షిస్తుంది, వారిని కాపాడుతుంది. ప్రభువా, ఈ మాటలు విన్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నా, చింతిస్తున్నా, దుఃఖపడుతున్నా తండ్రి, ఆ యొక్క పరిస్థితుల నుంచి నీ కనికరము కలిగిన హస్తము చేత తరతరములకు వారిపై, వారి కుటుంబంపై నీ కనికరమును, నీ కటాక్షమును నీ బిడలు కోరుకుంటూ ఉండగా, నీ యందు భయభక్తులు నిలిపిన వారై, అవును ప్రభువా, ఈ లోకానికి, ఈ లోక పరిస్థితులకు భయపడక, నీ యందు భక్తి కలిగి, భక్తి శ్రద్ధలతో నిన్ను ఆరాధించే బిడలుగా, భక్తి శ్రద్ధలతో నాయనా నీ యందు ఆనందించే బిడలుగా, పరిశుద్ధతను కాపాడుకుంటూ నిన్ను గణపరిచే బిడలుగా నీ బిడలను ఆశీర్వదించమని, నీ కనికరము వారిపై, వారి కుటుంబంపై, బిడలపై తరతరాలు నీ కనికరమును నీ బిడలపై విస్తరింప చేయమని, ప్రతి శ్రమగల దుఃఖకరమైన పరిస్థితుల నుంచి నీ బిడలను విడిపించమని, సంరక్షించమని, కాపాడమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.